పలక శ్రీరామ్మూర్తి అంటే న్యాయవాది. అంటే వాట్ ఈజ్ మానవ హక్కులు అన్నది స్వేచ్ఛగా జీవించే హక్కు, సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు, మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, ఫ్యామిలీ సమస్యలు ఇబ్బంది పడుతున్నారా, నా పేరు పలక శ్రీరామ్మూర్తి అంటే న్యాయవాది, విశాఖపట్నం. ఈ రోజున మానవ హక్కుల గురించి నాకు తెలిసిన విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. అట్లాగే మీ ఏదైనా సమస్య ఉన్నట్టయితే కూడా నాతో షేర్ చేసుకున్నట్టయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ముందుంటాను. మనకి భారత రాజ్యాంగం కల్పించిన హక్కు, ప్రాథమిక హక్కు ఏంటంటే అది మానవ హక్కులు. స్వేచ్ఛగా జీవించే హక్కు, సమాజంలో స్వేచ్ఛగా జీవించే హక్కు, అలాగే ఇతరులకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా మనం స్వేచ్ఛగా జీవించాలి. ఆ విధంగా ఏ రోజైతే మనం సొసైటీలో జీవించగలుగుతామో ఆ రోజున మన యొక్క పరిపక్వత చెందినట్టు అవుతుంది, మన దేశాన్ని గౌరవించినట్టు అవుతుంది, మన సమాజాన్ని అభివృద్ధి చేసినట్టు అవుతుంది. ఆ విధంగా మనం అందరం కూడా ఈరోజు వెళ్ళటానికి మనం ఇక్కడ ఉన్నాము. కావున ఈ రోజున మానవ హక్కులకి సంబంధించి మీకు ఏ విధమైన సమస్యలు, అంటే వాట్ ఈజ్ మానవ హక్కులు అన్నది ఫస్ట్ మనం తెలుసుకుందాం. మానవ హక్కులు ఎప్పుడు వచ్చిందంటే 1948లో జెనీవా కాన్ఫరెన్స్లో, అక్కడ ఆ రోజు జరిగిన కాన్ఫరెన్స్లోని జెనీవా కాన్ఫరెన్స్ 1948లో ఈ మానవ హక్కులు అనే సాఫ్ట్వేర్ ఆ రోజున ముందుకు వచ్చింది. మానవ హక్కులు అంటే ఏంటంటే జనరల్గా మనం ప్రశాంతంగా జీవిద్దాం అనుకుంటాం, కానీ కొన్ని అనుకోని సంఘటనల వల్ల కొంతమంది మనకి అనేక ఇబ్బందులు కలుగజేస్తుంటారు. మనం ముందుకు వెళ్దామని ఇబ్బంది కలుగజేస్తారు. ఒక వ్యాపారం పెట్టుకొని ముందుకు వెళ్దామన్నా, అభివృద్ధి చేద్దామన్నా కూడా అనేక సమస్యలు క్రియేట్ చేస్తారు. పడిన వాళ్ళు కానివచ్చు, లేకపోతే కాంపిటేటర్స్ కావచ్చు. ఎవరైనా కూడా మన యొక్క హక్కుల్ని కాలరాసే విధంగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. ఆ విధంగా మనం హర్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా హర్ట్ అయిన రోజున మనం ఏం చేయాలంటే మనకున్న హక్కులు ఏవైతే ఉన్నాయో, మన రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం అప్రోచ్ అయినట్టయితే మనం ఏ విధంగా రిలీఫ్ పొందొచ్చు, ఆ విధంగా మనం ముందుకు వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ రోజున మానవ హక్కుల గురించి సంబంధించాం. సపోజ్ మీరు ఎక్కడైనా ఒక వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు, లేదంటే ఒక ఫ్యామిలీ మ్యాటర్ ఉంటుంది. మీ ఫ్యామిలీ మ్యాటర్లో పక్క వాళ్ళు దూరి మీకు ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. ఆ విధంగా మీకు ఇబ్బందులు కలిగించి మీ ఇద్దరి మధ్యన గొడవ పెడతారు. బ్రిటిష్ రూల్ తీసుకొస్తుంటారు, డివైడ్ అండ్ రూల్ చేస్తారు. ఆ విధంగా మీకు మనశ్శాంతి లేకుండా చేసి వాళ్ళు లబ్ధి పొందుతారు. ఆ విధంగా వాళ్ళు లబ్ధి పొందడం కోసం మిమ్మల్ని ఇబ్బంది పెడతారు. ఆ విధంగా మీ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో, అవి మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు కాలు రాయడం ఏంటి, మనకు హక్కు ఉంది, దాని నుంచి మనం ఎలా రిలీఫ్ పొందాలి, మనకు రాజ్యాంగం కల్పించిన హక్కుని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలి, ఆ విధంగా ముందు సొసైటీలోకి వెళ్ళి మనం ప్రశాంతంగా ఏ విధంగా జీవించాలి అన్న దానిపైన 1948లో జెనీవా కాన్ఫరెన్స్లో మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న, ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాయకులందరూ కూడా, అక్కడ మేధావులందరూ కూడా అటెండ్ అయ్యి ఇక ఎన్ని రకాలైన మానవ హక్కులు వస్తున్నాయి, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు, దాని నుంచి వాళ్ళకి సొల్యూషన్ కావాలంటే ఏం చేయాలి అన్న దానితో 1948లోని ఈ మానవ హక్కుల సంఘాన్ని ఒకటి ప్రపంచవ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఆ విధంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అనేక ఫ్యామిలీ సమస్యలు కానీ, వ్యాపార సమస్యలు కానీ, లేదా మీ యొక్క హక్కులు ఏవైతే కల్పించిందో, రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏవైతే ఉన్నాయో, ఆర్టికల్ 19 నుంచి ఆర్టికల్ 21 వరకు కూడా మీకు రాజ్యాంగం కల్పించింది. అవేంటంటే స్వేచ్ఛగా జీవించే హక్కు, సమాజంలో ఇతరులకు ఇబ్బంది కలిగించుకుంటా, అలాగే స్వేచ్ఛగా వ్యాపారం చేసుకునే హక్కు, అలా ఆ విధంగా మీ జీవనాన్ని ఎలాగా బెటర్ జీవనాన్ని సాగించడానికి అవకాశం ఉంటుందో ఆ విధంగా తీసుకెళ్ళటానికి అవకాశం ఉన్న ఈ దేశంలోనే ఈ కొంతమంది మీ యొక్క హక్కులు కాల రాస్తారు. ఆ హక్కులు కాల రాసినప్పుడు మీరు ఏ విధంగా మీరు దానిపైన అతిక్రమించి మీ యొక్క లైఫ్ని ప్రశాంతంగా తీసుకెళ్ళడానికి అవకాశం ఉందంటే ఈ యొక్క మానవ హక్కుల నుంచి మీరు లబ్ధి పొందవచ్చు, మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవచ్చు. ఆ విధంగా ఈ యొక్క మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో దీంట్లో హైలీ క్వాలిఫైడ్ పర్సన్స్ ఉంటారు, ఒక జడ్జి గారు ఉంటారు, ఒక సివిల్ సర్వీస్ ఆఫీసర్ ఉంటారు, ఒక ప్రొఫెసర్ ఉంటారు, ఒక సామాజిక కార్యకర్త ఉంటారు. అలాగా రకరకాల సెక్టర్ నుంచి వచ్చిన వాళ్ళు, నిపుణులైన మేధావులు అందరూ కూడా అందులో ఉంటారు. అక్కడికి వెళ్ళి మీ యొక్క ప్రాబ్లమ్ని ఏదైతే మీరు ఫేస్ చేస్తున్నారు ప్రాబ్లం,
అవన్నీ కూడా మీరు సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మానవ హక్కుల ద్వారా. అందుకనే ఈ మానవ హక్కుల్ని ఇవి ప్రపంచవ్యాప్తంగా పెట్టడం జరిగింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇది పబ్లిక్కి వెళ్ళిపోయింది. కావున మీరు ఏదైనా సమస్య వచ్చినట్టయితే ఈ మానవ హక్కుల ద్వారా మీరు లబ్ధి పొందటానికి, మీరు సొల్యూషన్ పొందటానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వటానికి ఎవరినైతే అప్రోచ్ అయితే మీకు సాల్వ్ అవుతుంది మీ ప్రాబ్లము. ఎవరైతే క్రియేట్ చేశారు ప్రాబ్లం మీకు, దాని నుంచి మీరు బయటికి ఎట్లా రావాలి, దానికి ఎవరు హెడ్, దానికి సంబంధించిన నిపుణులు ఎవరెవరైతే ఉన్నారు, గవర్నమెంట్ ఏ సంస్థలు పెట్టింది దీనికి సంబంధించి. భారతదేశం వ్యాప్తంగా అయితే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఒకటి ఉంటుంది. అది మీకు ఏ సమస్య వచ్చినా కూడా అక్కడ ఫైల్ చేయొచ్చు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైనా ఉన్నా కూడా రాష్ట్రంలో ఒక రాష్ట్రానికి హెడ్ ఎక్కడైతే ఉంటుందో ఆ రాజధానిలోని ఒక మానవ హక్కుల సంఘం ఉంది, రాష్ట్ర మానవ హక్కుల సంఘం ఉంటుంది. అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా ఉంటుంది. ఆ విధంగా అక్కడక్కడ మీ సమస్యని ప్రజెంట్ చేసినట్టయితే అక్కడ ఉన్న నిపుణులు ఎవరైతే ఉన్నారో అది మీ సమస్య ఏంటి, దానికి ఎలా సొల్యూషన్ తీసుకురావాలి, సొల్యూషన్ తీసుకొచ్చి మిమ్మల్ని ప్రశాంతంగా హ్యాపీగా జీవించడానికి సమాజంలో ఏ విధమైన స్టెప్స్ తీసుకోవాలన్నది వాళ్ళు చేస్తారు. కావున మీరు ఆ విధంగా ముందుకెళ్ళినట్టయితే మీ యొక్క సమస్యలు ఏవైతే ఉన్నాయో, హ్యూమన్ రైట్స్ ఏవైతే ఉన్నాయో దాని ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు, రిలీఫ్ పొందొచ్చు. ఆ విధంగా మీరు ప్రశాంతమైన జీవితాన్ని మీరు సొసైటీలో గడపడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ కూడా మీకు ఏదైనా సమస్య ఉన్నట్టయితే ఎక్కడికి వెళ్తే మన యొక్క మానవ హక్కులు ఏవైతే ఉన్నాయో అక్కడ సాల్వ్ అవుతుంది అని అనుకుంటారో అక్కడికి వెళ్ళినట్టయితే మీకు రిలీఫ్ వస్తుంది. ఆ విధంగా మీరు ప్రశాంతంగా ఉన్నట్టయితే మీ ప్రాంతం ప్రశాంతంగా ఉంటుంది, మీ యొక్క రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుంది, మన దేశం ప్రశాంతంగా ఉంటుంది. ఆ విధంగా మీరు అందరూ వెళ్ళాలని చెప్పేసి నేను కోరుకున్నాను. మీకు ఎప్పుడైనా ఏవైనా విధమైన మానవులకు సమస్యలు ఏమైనా వచ్చినట్టయితే ఫస్ట్ మీరు జిల్లా కలెక్టర్ గారిని కలవాలి. అక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉంటారు. ఆ ఆఫీసర్తో పాటుగా న్యాయ నిపుణులు ఉంటారు. అక్కడ అడ్వైజర్సు, ఒక ప్రొఫెసర్ గారు ఉంటారు, ఒక డాక్టర్ గారు ఉంటారు, సామాజిక కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా వాళ్ళు మీ సమస్య ఏంటన్నది, అంటే మీరు మానసికంగా ఇబ్బంది పడుతున్నారా, ఫ్యామిలీ సమస్యలు ఇబ్బంది పడుతున్నారా, వ్యాపార విధంగా పడుతున్నారా, లేదా మీకు ప్రాణహాని ఎక్కడన్నా ఉందా, మీరు ఏ తప్పు చేయకుండా మీకు ఏమైనా ప్రాణహాని ఉందా, అది కేటగిరీ కూడా తీసుకొని ఆ సమస్య ఏంటన్నా చూసి ఆ కన్సర్న్ ఆఫీసర్స్ పంపించడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా అందరూ వెళ్ళినట్టయితే మన సమాజాన్ని అందరూ కూడా మనం బాగు చేసుకునే వాళ్ళు అవుతాం. ఆ విధంగా అందరూ వెళ్తారని చెప్పేసి మిమ్మల్ని అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను.